నిజ జీవిత గాథలు ఈ కృష్ణానగర్ కథలు. హాయ్ హలో మహామ్యాక్స్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మన ముందు ఇంటూరి మల్లికార్జునరావు గారు అనే సీనియర్ ఆర్టిస్ట్ గారు ఉన్నారు. ఆయన జీవిత విశేషాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే సార్. మీది ఏ ఊరు, ఎక్కడ పుట్టి పెరిగారు, ఏం చదువుకున్నారు? ముందుగా మహామ్యాక్స్ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు ఇంటూరి మల్లికార్జునరావు. మాది ప్రకాశం జిల్లా కందుకూరే. అక్కడే చదువుకున్నాను, అక్కడే పెరిగాను. ఎంతవరకు చదువుకున్నారు సార్? నేను పియూసీ అండి. పియూసీ. అప్పుడు పియూసీ అంటే ఇంటర్మీడియట్. ఇప్పుడు ఇంటర్మీడియట్గా అప్పుడు పియూసీ. దాని తర్వాత ఏం చేశారు సార్? దాని తర్వాత ఏం చేయలేదండి. ఉద్యోగం ఏం ఉద్యోగం సార్? ఫస్ట్ మున్సబ్ అండి. మున్సబ్ మా తాతగారు చేసేవారు. ఆయన తర్వాత నేను మున్సబ్ ఉద్యోగం చేశాను. అంటే అప్పుడు ఎన్టీఆర్ వచ్చినప్పుడు రద్దు చేశారు కదా దీన్ని. 1983లో ఆయన సీఎం అయిన తర్వాత గ్రామాధికార వ్యవస్థని రద్దు చేశారు. రెడ్డీకరణ. ఎందుకంటే గ్రామాల్లో వేళ ఆధిపత్యమే ఎక్కువగా ఉంటుంది. మున్సబ్ అంటే రెడ్డి కదండి, చౌదరి రెడ్డి. చౌదరెడ్డికి కులాలు పేరు కొన్నిసార్లు మా రాయలసీమలో రెడ్డి అని పిలిచారు. రాయలసీమలో రెడ్డి అంటారు, ఇక్కడేమో పటేల్ అంటారు తెలంగాణలో. ఆంధ్రాలో ఏమో మున్సబు కరణం అంటారు. ఆ మున్సబు ఉద్యోగం చేశారు మా తాతగారి తర్వాత. నాన్నగారు కూడా చేసేవారు? లేదు, ఆయన చదువుకోలే. నాన్నగారు ఏం చేసేవారు? వ్యవసాయం. మా తాత చదువుకున్నాడు కానీ మా నాన్న చదువుకోలే. ఎందుకని? అప్పుడు వ్యవసాయం ప్రధానం. చిన్నప్పటి నుంచి పశువులు, వ్యవసాయం, దాంట్లో ఉండిపోయాడు ఆయన. దాని తర్వాత మున్సబగిరి ఎంతకాలం? మున్సబగిరి 14 సంవత్సరాలు. 71లో జరిగాను. 84లో అబాలిష్ అయింది. తర్వాత మేము కోర్టుకు వెళ్ళాం. ఆ కోర్టుకు వెళ్ళినప్పుడు ఎస్ రామచంద్రరావు అని అడ్వకేట్, హైకోర్టు అడ్వకేట్. ఆయన మాకు లాయర్. అప్పుడు బీజేపీ ఆయన. అది ఏ పార్టీ తెలీదు. అప్పుడు గవర్నమెంట్కి వ్యతిరేకంగా మా తరఫున ఆయన వాదించాడు. గెలిచారు, కేసు గెలిచారు. అప్పుడు రామారావు గారు ఏం చెప్పారంటే 10,000 మంది క్వాలిఫైడ్ పీపుల్ వచ్చారు వీళ్ళలో. మాలో 30,000 మంది మొత్తం గ్రామాధికార వ్యవస్థలో. 30,000 మందిలో 10,000 మంది క్వాలిఫైడ్ పీపుల్ వస్తే ఈ 10,000 మందిని తీసుకోమని మా తరఫు నుంచి ఆర్గ్యూ జరిగింది. అప్పుడు 4,800 విఆర్ఓ పోస్టులు క్రియేట్ చేశారు గవర్నమెంట్. మాకు 4,800 మంది సరిపోతారండి, ఇంతమంది అవసరం లేదని గవర్నమెంట్ మళ్ళీ వాదించారు. అప్పుడు కోర్టు కూడా ఏం చెప్పిందంటే, సరే గవర్నమెంట్ అవసరమైన వరకే తీసుకోవాలి కాబట్టి మనం చేయగలిగేది లేదు, 4,800 మందిని తీసుకోమని హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. దాని మేరకు మమ్మల్ని విఆర్ఓలుగా. అయితే అప్పుడు రామారావు గారు చేసిన మంచి పని ఏంటంటే, రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా, వీళ్ళు రికమెండేషన్లు, ఒత్తిళ్ళు లేకుండా కలెక్టర్స్కి పవర్స్ ఇచ్చేసాడు ఆయన. మీరు సెలెక్ట్ చేయండి, చదువు రీత్యా కానీ క్వాలిఫికేషన్ మీరు సెలెక్ట్ చేయండి. మీరు ఎలా టెస్ట్ ద్వారానో లేకపోతే ఓరల్ ఇంటర్వ్యూనో సర్వీస్ అట్లా సెలెక్ట్ చేసి కలెక్టర్స్ ఫుల్ పవర్స్ ఇచ్చాడు. అపాయింట్మెంట్ ఆర్డర్స్ కలెక్టర్స్. మాకు ఇప్పుడు జయప్రకాష్ నారాయణ ఫస్ట్ కలెక్టర్ ప్రకాశం జిల్లా. ఆయన టైంలో విఆర్ఓగా వచ్చింది. ఎంత ఇచ్చేవారు సార్ జీతం అప్పుడు? అప్పుడు స్కేలే. ఆయన చేసిన మంచి పని ఏంటంటే, సగం మందిని తీసుకున్నా స్కేల్ ఇచ్చాడు. అంతకుముందు హానరోరియం ఉండేది కదా, హానరోరియం కాకుండా స్కేల్ ఇచ్చి ఫుల్ టైం వర్కర్గా చేశాడు. పని కూడా ఫుల్ టైం. ల్యాండ్ రెవెన్యూ కలెక్షన్ అయితేమి, గ్రామాల్లో జరిగే ప్రతి పని విఆర్ఓ చేసేటట్టుగా పెట్టాడు. అప్పుడు ఏదైనా క్యాష్ సర్టిఫికేట్ కావాలన్నా కూడా అన్నీ ఇన్కమ్ సర్టిఫికేటు, క్యాష్ సర్టిఫికేటు, ప్రాపర్టీ సర్టిఫికేట్స్, డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ డెత్ అన్నీ మేమే రాసేవాళ్ళం. మేము రాస్తే తర్వాత మరో గారు సంతకం పెట్టేవాడు. 14 గ్రామాధికారిగా ఉండే పవర్స్ అన్నీ విఆర్ఓకి వచ్చాయి యాజ్ ఇట్ ఈస్గా. అప్పుడు ఈ కమ్యూనిస్టులు రెడ్డి కర్ణాల మీద మంచి మంచి పాటలు రాసేవాళ్ళు. అవునవును. ఈ ఊరికి నేను మునసబును అని పాటలు ఉండేవి. అంటే వ్యతిరేకత ఉండేది. కమ్యూనిస్టులు ఎప్పుడైనా వ్యవస్థకు వ్యతిరేకమే కదా. అంటే అప్పుడు అలా ఉంది. ఆ రోజుల్లో పెత్తనం మున్సిపల్ చేసేవాళ్ళు గ్రామాల్లో. అందువల్ల మున్సిపల్ గ్రామాధికార వ్యవస్థ మీద వ్యతిరేకత ఉండేది. ఈ 14 ఏళ్ళ తర్వాత రిటైర్ అయ్యారు సార్ మీరు? 14 తర్వాత దీంట్లో చేరాం కదా. 22 ఏళ్ళు ఈ సర్వీస్ చేశాం. ఏ సర్వీస్? విఆర్ఓగా. నెక్స్ట్
ఆర్ఐ ప్రమోషన్ వచ్చింది. రెవెన్యూ ఇన్స్పెక్టర్ వరకు వెళ్ళింది. అక్కడ రిటైర్ అయ్యాం 2009లో. రిటైర్ టోటల్గా 36 years సర్వీస్ రెవెన్యూలో. అది దాని తర్వాత ఏంటి సార్ వాళ్ళ నెక్స్ట్? రిటైర్ అయిన తర్వాత ఇంకేముంది, ఖాళీగానే ఉన్నాము. మా అమ్మాయి ఇద్దరు ఇక్కడ హైదరాబాద్లోనే ఉన్నారు. ఏం చేస్తారు? ఆల్రెడీ జాబ్ రెడ్డి ల్యాబ్స్లో. మా అబ్బాయి ఏమో ఈ సీరియల్స్కి స్క్రిప్ట్ రైటింగ్ రాసేవాడు, డైరెక్షన్ చేసేవాడు. ఏం పేరు సార్ ఆయన పేరు? ఇంటూరు వాసు. ఫస్ట్ సీరియల్ అమృతం అయింది. అమృతం సీరియల్లో ఉంటుంది వాసు. రిటైర్ అయిన తర్వాత అక్కడ ఎందుకు రండి అంటుంటే 4-5 సంవత్సరాలు రాలా. అంటే వచ్చి ఇక్కడ ఏం చేస్తాం మనం సిటీలో, అక్కడ అయితే అదే కాలక్షేపం జరిగిపోతుంటుంది. ఎవరో ఫ్రెండ్స్ కొలీగ్స్ ఉంటారు కాబట్టి అని రాలేదు. సరే 4-5 సంవత్సరాల తర్వాత వచ్చాను. వచ్చిన తర్వాత నాకు ఇది ఇంట్రెస్ట్ ఉంది. నాటకాలు ఆడేవాళ్ళ మీరు? సాంఘిక నాటకాల్లో చేసేవాడిని. ఉన్నప్పుడు చదువుకునేటప్పటి నుంచే ఉంది. అది ఉద్యోగం చేస్తూ గవర్నమెంట్ ఉద్యోగం వదిలేసి రావటం ఎందుకని రాలే. అప్పుడు అదిగా వ్యవస్థలో అంత తొందరగా సెటిల్ అవుతామనే నమ్మకం కూడా ఉండేది కాదు కదా, అందుకని రాలేదు. మీ అబ్బాయి వచ్చి ఇక్కడ జెండా బాతేశాడు కదా? ఆయన బాతేశాడు. ఆయన చదువు అయిపోగానే వచ్చేసాడు. ఆయన జాబ్ చేయమంటే చేయలేదు. ఎందుకని సార్? ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. ఆయనకి ఇంట్రెస్ట్ ఇది అంటే మీ వారసత్వంగా మీ జాబ్ వచ్చేదిగా? వారసత్వం అంటే అప్పుడు గ్రామాధికార వ్యవస్థ ఉండంగా, తర్వాత లేదుగా, తీసేశారు. రామారావు గారు వచ్చిన తర్వాత తీసేశాడు. వారసత్వం గారసత్వం లేదు. కాదు, వాలంటరీ రిటైర్మెంట్ ఇస్తే వచ్చేది. 5 years సర్వీస్ ఉండంగా ఇస్తే పిల్లలకి ఇచ్చేవాళ్ళు. మావాడు అట్లా కూడా చేయను అన్నాడు. జాబ్ చేయను, నాకు ఇది ఇంట్రెస్ట్, రైటింగ్ డైరెక్షను ఇది ఇంట్రెస్ట్ అని దీంట్లోకి వచ్చేసాడు. సరే, అబ్జెక్షన్ చెప్పలేదు అప్పుడు? ఎందుకు మొదట్లో చెప్పాం, అది స్ట్రగుల్ ఫీల్డ్ అయినా వద్దు, ఎందుకు దాంట్లో ఇబ్బంది పడటం, సెటిల్ అయితే పర్వాలేదు, సెటిల్ కాకపోతే ఇబ్బంది అని అంటే ఇలా ఆయన గట్టిగా పట్టు పెట్టాడు. ఏమైనా సరే నేను అదే చేయాలన్నాడు. సరే, ఇంక మేము కూడా ఆయన ఇష్టానికి వదిలేసాం. ఇప్పుడు ఏంటంటే కష్టమైన పని అయితే ఎవడైనా చేస్తాడు, దాన్ని కష్టం అనుకోడు, తనకి ఇష్టమైన పని. సరే, ఆయన ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఎందుకులే అని చెప్పి అలాగే సరే అట్లా సెటిల్ అయ్యాడు. ఇప్పుడు పర్వాలేదు, బాగా సెటిల్ అయినప్పుడు మీరు హ్యాపీ ఫీల్ అయ్యారా? చెప్పిన మాట ఏమనుకుంటా వెళ్ళిపోయాడు? ఏం లేదు ఏమంటే ఏమనుకోలే. వాళ్ళు ఇష్టమైన పని వాళ్ళు చేసుకుంటారు, అంతేలేండి. దాంట్లో సెటిల్ అవ్వకపోతే బాధపడాలి. చల్లగా సెటిల్ అయ్యాడు. 3-4 సంవత్సరాలకే డైరెక్షన్ చేశాడు, సీరియల్ డైరెక్షన్ చేశాడు. మంచి పేరు సంపాదించాడు, పేరు బాగా వచ్చింది, ఇండస్ట్రీలో మంచి పేరే ఉంది. మరి మీరు ఎలా వచ్చారు సార్ మరి సినిమా? నేను చెప్పానుగా, గతంలోనే నాకు ఇంట్రెస్ట్ ఉండింది. ఆ ఇంట్రెస్ట్ ప్రకారం ఇక్కడ ఖాళీగా ఉన్నాం కదా, ఆ సీరియల్స్ మా వాడి ఓన్ సీరియల్స్ ఉండేవి, అక్కడికి వెళ్ళేవాడిని అప్పుడప్పుడు ఆ షూటింగ్ దగ్గరికి. ఆ పాత ఇంట్రెస్ట్ బయటపడింది, చేద్దాం అనిపించింది. 4-5 సీరియల్స్లో చేశాను. ఎవరిచ్చారు సార్ ఫస్ట్ అవకాశం ఎవరిచ్చారు? ఫస్ట్ సీరియల్స్లోనే. అదే ఎవరిచ్చారు? సీరియల్స్ అనిల్ గారు అని, మన శ్యాంప్రసాద్ రెడ్డి గారి ప్రొడక్షన్ ఉంది చూడండి, అదే ఎంఎస్ రెడ్డి గారి కొడుకు. దానిలో మనసు మమత అనే సీరియల్లో ఫస్ట్ 4 క్యారెక్టర్లు ఇచ్చాడు ఆయన. అందులో మొదట్లో బిల్డరు, తర్వాత రియల్ ఎస్టేటు, ఆ తర్వాత ఒక కంపెనీ ఎండి, 4వ క్యారెక్టర్ పోలీస్ కమిషనర్ క్యారెక్టర్ ఇచ్చాడు. అబ్బా, ఆయనకు బాగా నచ్చింది. అన్ని గౌరవప్రదమైన పోలీస్ కమిషనర్ క్యారెక్టర్ ఎక్కువ రోజులు చేయించాడు, అది బాగా క్లిక్ అయ్యింది. ఎన్ని ఎపిసోడ్లు చేశారు సార్? అది ఒక 20-25 ఎపిసోడ్లు చేశాను కమిషనర్. ఇక తర్వాత అలవాటు అయిపోయింది. ఇక తర్వాత సరే, బాగానే ఉంది. మీ కొడుకు ఇండస్ట్రీకి వస్తుంటే మీరు వద్దని చెప్పారు. మీరు వస్తున్నప్పుడు మీ కొడుకు ఏమన్నాడు? అన్నాడు, నన్ను వద్దన్నావు కదా, నువ్వెందుకు అన్నాడు. అంటే సరే, నేను ఏదో ఉద్యోగం చేసుకొని రిటైర్ అయిన తర్వాత వచ్చాను కదా హ్యాపీగా. నువ్వు చదువు అయిపోగానే దిగుతానంటే ప్రొఫెషన్ అది, ఏదో ఉద్యోగపరంగా అయితే ఇబ్బంది ఉండదు, ప్రతి నెల జీతం వస్తుంది. ఇటువంటి వాటిల్లో ప్రైవేట్ వ్యాపారాలు కానీ ఇండస్ట్రీ ఇట్లాంటి నువ్వు సెటిల్ అయితే పర్వాలేదు, సెటిల్ కాకపోతే ఇబ్బంది కదా, అందుకని వద్దన్నాను. ఈ 4 సీరియల్ ఏమేమి సీరియల్ సార్ అవి? నేను తర్వాత చేసిన గృహలక్ష్మి చేశారండి, ప్రభాకర్, దాంట్లో జడ్జి క్యారెక్టర్ చేశాను, అది కూడా బాగానే వచ్చింది. తర్వాత తలంబ్రాలు ఒకటి చేశాను, ఈ మధ్య మామగారు ఒకటి చేశాను ఈ మధ్యకాలం. తర్వాత చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి ఏదో ఒకటి ఉంది, అది చేశాను.
అట్లా ఎక్కువ జడ్జి క్యారెక్టర్లే చేశాను సీరియల్స్లో. సీరియల్స్లో మీరు ఫస్ట్ చేసిన సినిమా ఏది సార్? ఫస్ట్ చేసిన సినిమా బోయపాటి గారి డైరెక్షన్లో సరైనోడు. సరైనడు. ఎలా వచ్చింది అవకాశం? వాళ్ళు పిలిచారా మీరు పోయి? వాళ్ళు పిలవలేదండి. బోయపాటి గారి అన్నయ్య ఉన్నాడు ఒక ఆయన, బ్రహ్మయ్య అని, ఆయన పరిచయం అయ్యాడు నాకు ఫ్రెండ్ ద్వారా. ఆయన కూడా ఫ్రెండ్ ద్వారా పరిచయం అయ్యాడు. ఆ ఫ్రెండ్ ద్వారా ఆయన దగ్గరికి వెళ్తే ఆయన తీసుకెళ్ళి ఆయనకి పరిచయం చేశాడు. బోయపాటి గారికి పరిచయం చేసి ఆ పేరు రాసుకొని నంబర్ తీసుకొని అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పాడు. దాంట్లో చేశాను ఫస్ట్. ఏం క్యారెక్టర్ చేశారు సార్? దాంట్లో ఒక మ్యారేజ్, దీంట్లో సాయి కుమార్ గారి కాంబినేషన్లో వాళ్ళ బంధువు క్యారెక్టర్, ఒక గ్రూపు, నేను ఒక్కడే కాదు, ఒక 7-8 మంది 10 మంది వాళ్ళ బంధువు క్యారెక్టర్ చేశాను. అదే ఆర్ఎఫ్సీలో షూటింగ్. ఆర్ఎఫ్సీకి అదే నేను ఫస్ట్ పోవడం. అవును. రామోజీ ఫిలిం సిటీ షూటింగ్ చూడడం కూడా అదే రెండు ఒకటేసారి. అదే ఫస్ట్. స్వామి కార్యం కార్యం అని రెండు జరిగినాయి. ఎన్ని సినిమాలు చేశారు సార్ ఇప్పటి వరకు మీరు? ఇప్పటికి దాదాపు ఒక 60 అయినాయండి. గుర్తింపు పేరు తెచ్చే సినిమా ఏదైనా ఉందా సార్ వీటిల్లో 60 సినిమాల్లో? వ్యూహం అని ఆర్జీవి గారు ఒక సినిమా చేశాడు, పొలిటికల్ సినిమా. అవును. దాంట్లో సీఎం రోసయ్య గారి క్యారెక్టర్ ఇచ్చాడు. అలాగే ఉన్నారు మీరు. ఆయన మామూలు దీనికి ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు వెళ్తే ఆయన చూసి రోసయ్య గారి క్యారెక్టర్ సరిపోతాడని చెప్పి అన్నీ బాగున్నాయి అని కొద్దిగా అటు ఇటు నడవమన్నాడు. అంటే ఆయన వాకింగ్ స్టైల్ వస్తుందా రాదు. 2 సార్లు నడిచిన తర్వాత 3వసారి ఇంకొంచెం స్లోగా నడవమన్నాడు. ఆ స్లోగా నడిచాను. అప్పుడు ఓకే చేసి డ్రెస్ కుట్టించేసాడు. అది గుర్తింపు వచ్చింది. దాని తర్వాత కొంచెం అటువంటి టైప్, అంటే తాత, ఓ జమీందారీ తాత, హీరో తాత, హీరో, అట్లాంటి క్యారెక్టర్లే వస్తున్నాయి. రిచ్ పీపుల్, రిచ్ క్యారెక్టర్సే వస్తున్నాయి. ఈ మధ్య రేపు ఫిబ్రవరి 20వ తారీఖున రిలీజ్ ఉందండి హే భగవాన్. హే భగవాన్ సుహాస్ హీరో. దాంట్లో కూడా తాత క్యారెక్టరే. అయితే సార్ మీకు రెమ్యునరేషన్ ఒక ఫిక్స్డ్ అంటే ఏముండదండి. మొదట్లో కొంచెం తక్కువే, ఇప్పుడు కొంచెం పర్వాలేదు. వాళ్ళు మనకి ఇచ్చే క్యారెక్టర్ని బట్టి, ఆ సంస్థను బట్టి, కొంచెం పెద్ద సినిమా అయితే పర్లేదు, బడ్జెట్ బాగుండే సినిమా అయితే పర్లేదు, 8-9 పెద్ద ఆకిస్తున్నారు. అంటే పెద్ద చిన్న బడ్జెట్ లేదా చిన్న బడ్జెట్ అండి, అంత ఇవ్వలేము, అది ఇది తగ్గించం అంతేలేండి. సరే, ఏదైనా మనం చేయాలని ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వ్యాపకం కావాలి, ఎక్కువ తక్కువ చేస్తున్నాం. అది పర్లేదు, ఇప్పుడు బాగానే వస్తున్నాయి సార్ అవకాశాలు. పర్వాలేదు, కొంచెం గుర్తింపు క్యారెక్టర్లే వస్తున్నాయి. డైలాగ్స్ ఉండే క్యారెక్టర్స్. మొదటి డైలాగ్స్ లేవు, ఒక 10 మంది 20 మందిలో నిలబడటం, లేకపోతే ఎక్స్ప్రెషన్స్ అట్లా. ఆ క్యారెక్టర్ స్టార్టింగ్లో అది. ఇప్పుడు మీ క్యారెక్టర్ ఇస్తే మీరే డబ్బింగ్ చెప్పుకుంటారా? నేను చేసిన సినిమాలకి ఏటికే నేనే చెప్తా డబ్బింగ్. వేరే నాకు ఇంట్రెస్ట్, అది కూడా ఇంట్రెస్ట్. ఎందుకంటే మనం చెప్తేనే బాగుంటుంది. మన క్యారెక్టర్ మనమే చెప్పుకుంటే బాగుంటుంది. వేరే వాళ్ళు చెప్తే మ్యాచ్ అవుద్ది, కృతకంగా ఉంటుంది. అది గ్రామం మునసబు అంటే రెడ్డి పట్వారి ఈ వ్యవస్థ అంటే మొత్తం శాసించేవాడు, గ్రామాన్ని శాసించేవాడు, గ్రామానికి రాజు లాంటివాడు. ఆ రోజుల్లో ఇంకెవడు మునసబండి కనసొన్నల్లో ఉండాల్సిందే. ఏమన్నా పరా మునసబు దగ్గర అని ఏ పంచాయతీలైనా కూడా, పంచాయతీలు తీర్పులు తగాదాలు, చిన్న చిన్న తగాదాలు, పొలాల గట్ల దగ్గర తగాదాలు, ఇట్లాంటివన్నీ మునసబే. అప్పట్లో కోర్టులకి పోలీస్ స్టేషన్లకు వెళ్ళడం చాలా తక్కువ. ఏదో క్రిటికల్ సమస్యలు అయితే వెళ్ళేవాళ్ళే కానీ దాదాపుగా వెళ్ళనిచ్చేవాళ్ళం కాదు. ఎందుకు పోయినా కూడా ఎక్స్పెన్సివ్. ఈయనే తెలుసుకుంటే మన మున్సబ్ గారు చెప్పారు అని రేపు ఏదన్నా పంచాయతీ వచ్చినా కూడా మళ్ళీ మీరే తెలిసేవాళ్ళు. అవును. అదే సార్, ఇంత గౌరవప్రదమైన మున్సబ్ ఉద్యోగం అంటే అది ఒక గ్రామానికి రాజు చెప్పాలంటే. అక్కడ గౌరవం వేరు. అందరూ వస్తున్న మున్సబ్ గారు నమస్కారం అండి అని రకరకాల బాధలు సమస్యలు అన్నీ చెప్పుకునేవాళ్ళు. కానీ సినిమా ఇండస్ట్రీ ఇక్కడ రాజైన అదే అంటే ఒక ఊరి రాజు ఇంకొక ఊరికి ముదాం అంటారు. మీరు ఎట్టంటారు? మేము పసల పొలగాడంటాం మన రాయలసీమలో. ఒక ఊరు రెడ్డి, మరో ఊరికి పసల పొలగాడని. మరి ఇక్కడ ట్రీట్మెంటు ఇవన్నీ ఎలా మీరు ఇది బ్యాలెన్స్ చేసుకుంటున్నారు? అంటే మొదట్లో కొత్త కాబట్టి కొంచెం మనం అడగటం చేయటం, ఆ మేనేజర్ని వాళ్ళని కొంచెం మనల్ని అంటే ఒకళ్ళండి దీంట్లో కొంచెం వయసుకు కూడా గౌరవిస్తారు. ఇండస్ట్రీలో పెద్ద అయినా కొంచెం గౌరవం ఉంటుంది. కుర్రోళ్ళని పిల్లకాయలని అయితే కొంచెం ఏదో అడిగితే అంటారు, కానీ
పెద్దవాళ్ళు ఏమన్నా బోయపాటి గారు బాగా గౌరవించేవాడే. ముందు అసలు మనం పలకరిద్దాం అనుకునే లోపే ఏమండే బాగుండారా అంటాడు ఆయన. అట్లా నాకు ఆయన బాగా పరిచయం, కృష్ణ గారు పరిచయం, కృష్ణ గారు కూడా బాగున్నారు అంటాడు కనపడంగానే. అందులో గౌరవిస్తే పెద్దవాళ్ళని గౌరవిస్తారు. నన్నేం చులకనగా ఎప్పుడు ఎవరు చూడాల. అలాంటి పరిస్థితి మీకు రాల. అటువంటి పరిస్థితి కూడా మనం ఇవ్వం. మనం డిసిప్లిన్గానే ఉంటాం కదా. అంతేలేండి. అంటే పుట్టి పెరిగిన వాతావరణం, వచ్చిన వాతావరణం కొంచెం డిఫరెంటే అనేది సంబంధం. అది కర్రపత్రం చేసిన ఉద్యోగం అది అయిపోయా ఇంకొకరు చెప్పినట్టు చేయాల్సిన ఉద్యోగం ఇది. అంతే కదా. డైరెక్టర్ మీరు శాసించే వాళ్ళు, ఇక్కడ వేరే వాళ్ళ శాసనాలు వినాలి. అది ఎంత పెద్ద హీరోయిన్ అంతే కదా, డైరెక్టర్ చెప్పింది చేయాలంతే. అంతే, డైరెక్టర్ ఏం చెప్తే చేయాలి. డైరెక్టరే కెప్టెన్ ఆఫ్ ది షిప్. మీకు అంటే ఎప్పుడన్నా ఇబ్బందులు ఎదుర్కొన్నారా సార్ సినిమా షూటింగ్లో కానీ, సీరియల్ షూటింగ్లో? అంత పెద్ద బాధాకరమైన ఇబ్బంది ఏం పడలేదండి, జరిగిపోతూ ఉంది అంతే. కాకపోతే ఈ మధ్యకాలంలో మొదట్లో బాగుండేది. ఇప్పుడు ఏంటంటే ఈ తక్కువ కాలంలో ఈ పెద్ద పెద్ద సినిమాలన్నీ కూడా కోఆర్డినేటర్స్ చెప్పేస్తున్నారు, డైరెక్ట్ చెప్పట్లా. ఎందుకంటే వాళ్ళ సౌలభ్యం వాళ్ళది. ఆ కోఆర్డినేటర్కి ఒక 50 మంది కావాలి, 20 మంది కావాలి, పలానా క్యారెక్టర్ పలానాడు కావాలని చెప్తే వాడు చూసుకుంటాడు, తీసుకురావటం తీసుకోవడం పెట్టడం. అందువల్ల వాళ్ళు రిస్క్ తగ్గించుకొని మేనేజర్స్ ఏం చేస్తున్నారంటే కోఆర్డినేటర్స్ చెప్తున్నారు, వాళ్ళు పిలుస్తున్నారు. అదే నేను కోఆర్డినేటర్స్ ద్వారా వెళ్ళే చాలా తక్కువేనండి. ఎవరైనా నాకు మేనేజర్స్ తెలుసు, ఎవరైనా డైరెక్ట్ చెప్తేనే వెళ్తుంటాను. ఏదైనా మంచి క్యారెక్టర్ అయితే కోఆర్డినేటర్ చెప్పినా వెళ్తాను. జడ్జి అన్నాను కదా, జడ్జి నాకు ఇంట్రెస్ట్, వెళ్తాను. ఎక్కువ ఎలాంటి క్యారెక్టర్స్ వస్తాయి సార్ మీకు? జడ్జి ఎమ్మెల్యే చేశాను, ఎంపీ చేశాను, మినిస్టర్ చేశాను, భరత్ అన్నేళ్ళలో మినిస్టర్ చేశాను, నేనే రాజు నేనే మంత్రిలో కూడా మినిస్టర్ చేశాను, రాణా గారు హీరో. జడ్జి చేశాను. ఇప్పుడు తాత క్యారెక్టర్లు వస్తున్నాయి ప్రజెంట్. ఏజ్ ఫ్యాక్టర్. తాత కూడా అందంగా ఉండాలి ఈ కాలంలో. ఈటీవీ విన్కి ఒక ఇది చేసాం సార్ ఈ మధ్య, అదే సుహాస్ గారే దాంట్లో కూడా హీరో. దాంట్లో తాత క్యారెక్టర్, ఆ హీరో తాత క్యారెక్టర్. అది చూసినట్టుండారు, ఆ టైపే పిలుస్తున్నారు. ఉప్పు కప్పురం అని ఒక ఇది సినిమా కాదు అది, టీవీ దీంట్లో వెబ్ సిరీస్ అనుకోండి. అక్కడి నుంచి తాత క్యారెక్టర్లు వస్తున్నాయి. రోషే క్యారెక్టరే మెయిన్ నాకు గుర్తింపు వచ్చింది. రోషే క్యారెక్టర్ మీరే డబ్బింగ్ చెప్పారా? మీరే డబ్బింగ్ చెప్పారా? లేదు, ఆయన టోను రాదు కదా, వేరే వాళ్ళు చేశారు. దానికి ఎక్కువ డైలాగులు ఉన్నాయా సార్? బాగున్నాయి, వ్యూహంలో బాగున్నాయి. 3-4 సీన్లు ఉంటాయి. జగన్కి నాకు, సోనియా గాంధీకి నాకు. ఏదన్నా గుర్తుంటే ఒక డైలాగ్ చెప్పరాదంటే రోషే చెప్తాను, చెప్పండి. అది చేసిన తర్వాత యాత్ర 2 కూడా రోషే క్యారెక్టరే. యాత్ర దాంట్లో కూడా రోషే క్యారెక్టరే. చూడు బాబు, నేను ఒక ముఖ్యమంత్రిగా రాలేదు, మీ నాన్నగారికి ప్రాణ స్నేహితుడిగా, కొలీగ్గా నీకు ఒక సలహా ఇద్దామని వచ్చాను. ఇప్పటికే మేడం గారు నీ మీద చాలా కోపంగా ఉన్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా నువ్వు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఆమె ఇప్పటికే నీ మీద మండిపోతున్నారు. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. మీ నాన్నగారు నేను మంచి మిత్రులమి, కోలీగ్స్మి. నీ శ్రేయోభిలాషిగా వచ్చి నీకు విషయం చెప్తున్నాను, ముఖ్యమంత్రిగా రాలేదు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నీ పక్క వాళ్ళు ఎక్కే చెప్పినంత మాత్రాన నువ్వు వినవద్దు. ఏది ఏ సినిమాలో? రోషే గారు సీఎం అయిన తర్వాత జగన్కి ఆయన పాదయాత్ర అని అదేనేది సొంత పార్టీ అని ప్రయత్నం చేస్తున్నాడు కదా, ఏం చెయ్యొద్దు మౌనకోమని చెప్పడానికి జగన్ ఇంటికి వెళ్ళి జగన్తో డైలాగ్. యాత్ర 2లో ఏంటి సార్? యాత్ర 2 కూడా రోషే. దాంట్లో ఏముంటాయి సార్? దాంట్లో కేంద్రం నుంచి ఒక షీల్డ్ కవర్ పంపిస్తారు, ఎవరు సీఎం అనే దానికి. దాన్ని చదివి వినిపించినప్పుడు జగన్ నా దగ్గరికి వస్తాడు, అదే రోషే దగ్గరికి వస్తాడు. అయిష్టంగానే ఆయన కోపం, గొంతు దాకా కోపం, నన్ను సీఎం అని చేయకుండా మా నాన్నగారు చనిపోయిన తర్వాత ఈయన చేశారని. అప్పుడు ఆయన ఊరికే షేక్ హ్యాండ్ ఇవ్వడని, అప్పుడు ఆయన్ని ధన్యవాదాలు చెప్పడం. అది పొలిటికల్ ఇది ఉంది కాబట్టి మీకు. నేను మున్సిపల్ ఉద్యోగం చేస్తాడు, అప్పట్లో మున్సిపల్ పార్ట్ టైం జాబ్ కదా, వీడు ఏమైనా చేసుకోవచ్చు. కాకపోతే అలా వసూలు టైంలో పన్ను వసూలు చేయడం, గవర్నమెంట్కి పంపించడం. అప్పుడు పాలిటిక్స్లో ఉండేవాడిని నేను.
ఏ పార్టీలో ఉన్నారు సార్? కాంగ్రెసే అప్పుడు. కాంగ్రెస్. ఫస్ట్ కాంగ్రెసే, తర్వాత రామారావు గారు పార్టీ పెట్టినాక ఇటు వచ్చి తెలుగుదేశంలోకి. ఇక్కడ నాకు ఒక అర్థం కాని ఒక ప్రశ్న అడుగుతాం మనం. అంటే ఈ అగ్రవర్ణాలుగా పిలువబడే ఈ క్యాస్ట్లు, పెద్ద క్యాస్ట్లు, కమ్మాలు కానీ రెడ్డిలు కానీ, ఈ ఒంగోలు, గుంటూరు, కృష్ణా ఆ ప్రాంతం నుంచి వీళ్ళు ఎందుకు కమ్యూనిస్టులుగా అయ్యారు సార్? అంటే వీళ్ళ మీదనే కదా వ్యతిరేకత, వాళ్ళకు నిమ్న కులాల వాళ్ళ మీదనే వ్యతిరేకత. కానీ ఆ కులాల కోసం వీళ్ళు పోరాటం చేసి, ఇప్పుడు కృష్ణా జిల్లాలో తీసుకుంటే ఒకనొక టైంలో ఒక గవర్నమెంట్ ఒక ఎస్పీని పంపించింది షూట్ అండ్ సైట్ అని. అప్పుడు ఆ టైంలో ఈ తమ్మారెడ్డి కృష్ణమూర్తి కానీ ఈ కమ్యూనిటీకి సంబంధించిన లీడర్స్ అందరూ మద్రాసు వెళ్ళిపోయారు. బతికుంటే చాలు. హరికృష్ణ అని, కాటగడ హరికృష్ణ అని ఆయన ఉండేవాడు. ఆయన సినిమా తీసాడు. వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మను కాల్చారంట, కలిసి చంపేస్తే వాళ్ళు మద్రాసుకి వెళ్ళిపోయారు. ఎందుకని ఈ కమ్యూనిజం వైపు వచ్చారు ఈ కులాలని? అంత భూస్వాములే బాగా. అంటే కులాలు అన్నీ అంటే 100% కాదండి. కొంతమంది చదువుకునేటప్పటి నుంచే భావాలు, కమ్యూనిస్ట్ భావాలు ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ ఫోర్ ఫాదర్స్ కూడా అదే భావాలు ఉన్నటువంటి వాళ్ళు కమ్యూనిస్టుల వైపు వెళ్ళిపోయారు. కృష్ణా జిల్లాలో చాలామంది సిపిఎం పార్టీ నాయకులు చాలామంది ఉన్నారు. శంకర పుణ్యవతి అని మా పిన్నమ్మ కొడుకుని చేసుకుంది అమ్మాయి. ఆమె ఇప్పుడు సిపిఎం పార్టీలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు. బివి రాఘవులని అతను కూడా, ఇద్దరు అదే పార్టీ. ఆ భావాలు ఉన్న వాళ్ళంతా వెళ్ళిపోయారు అట్లా. అంతేగాని కులపరంగా కులం అంతా ఏం పోలే. కులమంతా కాదు, అంటే ఉన్నారు. మీరు చెప్పినట్టు మెయిన్ క్యాండిడేట్స్ అందరూ ఉన్నారు. ఇప్పుడు మద్రాసుకి వెళ్ళి సినిమా ఇండస్ట్రీలో ప్రొడక్షన్ మేనేజర్ గాను, నిర్మాతలుగా కొంతమంది రకరకాలుగా. నాకైతే తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు బాగా తెలుసు నాకు. ఆయన 2-3 సార్లు ఇంటర్వ్యూ చేశాను. అంటే భరద్వాజ్ గారికి భరద్వాజ్ గారు నాన్న. ఓహో, వాళ్ళ నాన్నగారే. ఆయన ప్రొడ్యూసర్, మంచి ప్రొడ్యూసర్. రైట్, అవునండి కరెక్ట్, విన్నాను. అంటే ఆయన చాలా ఉద్యమ భావాలు కలిగిన వ్యక్తి, చాలా గొప్ప వ్యక్తి ఆయన. ఆయన కూడా ఆయన మ్యారేజ్ కూడా ఒక వితంతు చేసుకున్నాడు. ఆయన చేసుకున్నాడు. అభ్యుదయ భావాలు చాలా, అంటే వాళ్ళు జీవితాంతం పాటించారు. అవును. ఒక సినిమా తీసి చెప్పడం కాదు, వాళ్ళు చెప్పడం కాదు, చూపించారు. ఒక సినిమా తీసి డబ్బులు కట్టలేకపోతే శోభన్ బాబు నాకు డబ్బులు ఇవ్వాల్సిందే అని అంటే ఆయన ఇల్లు రాసిచ్చాడు. అయ్యో చూడండి, ఆయన ఇల్లు ఇప్పటికీ ఉంది, శోభన్ బాబు పేరు మీద ఆ ఇల్లు, మన హైదరాబాద్లోనే. ఓకే, అంత మాట కట్టుబడిన వ్యక్తులు, మాట కట్టుబడి ఉండేవాళ్ళు, ఆచరించేవాళ్ళు. మాటలు చెప్పడం కాదు, ఆచరించి చూపించేవాళ్ళు. అవును సార్. మీరు యాక్టర్గా బాగా మంచి సీరియల్ చేసి సినిమాలు చేసినాక మీ అబ్బాయి ఏమన్నాడు సార్ మిమ్మల్ని? ఇప్పుడు ఏమన్నాడు, ఇంకా ఉంటాడు. మొదట్లోనే అన్నాడు, కానీ ఎందుకు రెస్ట్ తీసుకోక, నేను చేస్తున్నాను కదా, మామూలుగా నన్ను వద్దన్నావు కాబట్టి నువ్వు ఎందుకు చేయడం అనేది అయిపోయింది అన్నాడు. ఆ శిక్షణ అయిపోయింది. తర్వాత ఆయన నేను చెప్తే ఆయన ఎట్టం లేదు, ఆయన చెప్తే నేను కూడా ఇలా. అది అంతేలేండి, ఒక వయసు వచ్చిన తర్వాత పిల్లలు నాన్నస్థానానికి వస్తారు. అది మరి ఆయన డైరెక్షన్లో మీకు ఏమైనా ఇచ్చారా? ఆయన డైరెక్షన్లో చేశాను. అమృతం ఆయన డైరెక్ట్ చేసేటప్పుడే ఒక క్యారెక్టర్ చేశాను, 4-5 ఎపిసోడ్లు. అది అప్పుడు రిటైర్ అవ్వాలి. అప్పుడు ఏమనిపించింది సార్ కొడుకు డైరెక్షన్లో చేయడం అంటే? సంతోషమే. తర్వాత ఇద్దరం కలిసి ఒక సినిమా చేసాం, 2 సినిమాలు చేసాం. ఏం సినిమాలు సార్ అవి? అనిల్ రావిపూడి గారి డైరెక్షన్లో F3 వచ్చింది. F3 చేసాం, ఇద్దరు చేశారా? సీరియల్లో 2-3 చేసాం ఇద్దరం కలిసి. వెరీ గుడ్. ఒక సీరియల్లో నేను జడ్జి, ఆయన క్లయింట్. ఒక కేసు తీసుకొని వస్తాడు నా దగ్గరికి, లాయర్. వాదాపోవాదాలు జరిగాయి ఇద్దరికి. నేను లాయర్, ఆయన క్లయింట్. అట్లా అంటే యాదృచ్ఛికంగా వచ్చాయి, కావాలంటే రాలా. ఏదైనా కూడా తండ్రి కొడుకు కలిసి ఒక కెమెరాలో పడ్డం అనేది చాలా గొప్ప విషయం. అది సంతోషం. మీ నాన్నగారు అనుకుని ఉంటారు కదా మీ గురించి, ఇట్లా అని. అది మీరు సాధించారు. ఆయన ఊహించింది, మీ నాన్నగారు ఊహించింది మీరు సాధించారు. కాకపోతే ఇప్పుడు మీరు చెప్పినట్టు కోఆర్డినేటర్ వ్యవస్థ వచ్చింది. వ్యవస్థ వచ్చి కొంచెం ఇంకొక అంటే సినిమాలు కూడా
మరీ హెవీ బడ్జెట్ సినిమాలు తీస్తున్నారు సార్. హెవీ బడ్జెట్ సినిమాలు తీస్తే సక్సెస్ అయ్యి డబ్బులు వస్తే పర్వాలే, డబ్బులు రానప్పుడు నిర్మాత మళ్ళీ ఇంకో దానికి పోలేడు కదా, ముందుకు పోలేడు కదా. అంత బడ్జెట్ పెట్టి తీయడం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది నాకు. అంటే సినిమా అంటే ఇది ఎంటర్టైన్మెంట్, జనానికి ఎంటర్టైన్మెంటే కదా. ఎంటర్టైన్మెంట్ ఒక సందేశం, ఏదైనా ఒక సందేశాత్మకంగా తీయడం సొసైటీకి. సందేశం చెప్తే ఎవరు చూడలే కానీ 100 కోట్లు పోయి 1000 కోట్లు పెట్టి తీస్తే అది దెబ్బతింటే నిర్మాత కోలుకోలేడు కదా. ఆడితే పర్లేదు, వాడి డబ్బులు వస్తే పర్లేదు. అంటే ఆ డబ్బులు రావాలంటే నీకు రేట్లు పెంచుతున్నారు, టికెట్ రేట్లు 1000, 1500, 2000 అంటే అందరూ ఎవరు చూస్తారండి? కామన్ మ్యాన్ చూడలేడు కదా, కామన్ మ్యాన్ చూడలేడు. ఫ్యామిలీస్ అసలు వెళ్ళలేదు ఇప్పుడు థియేటర్కి, అంతా కుర్రకారు. మనం ఏ సినిమాకి పోయి చూసినా కుర్రోళ్ళు 20-25 ఏళ్ళ ఫ్యాన్స్ వీళ్ళు. ఫ్యామిలీస్ ఎవరు పోవట్లేదు పెద్దగా. సినిమా అనేది ఒక గ్యాంబ్లింగ్ సార్, అది జూదం లాంటిది. వస్తే వస్తుంది, లేకపోతే పోతుంది అని తెలిసి కూడా తీస్తున్నారు కదా, తెలిసి కూడా తీస్తున్నారు. మనదేం తప్పులేదు అందులో. ఇప్పుడు ఎంత సార్ మీ వయసు? 75. 75, అబ్బా పెద్ద స్కోరే. 75. ఎలాంటి అనారోగ్యాలు మామూలు షుగర్ కామను, పిల్లలు కూడా వస్తుందిలే. షుగర్ ఒకటి ఉంది కానీ నేను షుగర్ ఉన్నట్టు ఎవరు అనుకోరు. ఇండస్ట్రీలో కూడా కుర్రాళ్ళు మామూలుగా వయసు ఇంత అని ఎక్స్పెక్ట్ చేయరు, ఇంకా కొంచెం తక్కువ అనుకుంటారు. ఇంకా యాక్టివ్గా ఉంటాం కాబట్టి అందువల్ల. రోజువారీ వ్యాపకమైంది సార్ మీరు, ఒకవేళ సినిమా లేకపోతే ఏం చేస్తుంటారు? సినిమా లేకపోతే నేను ఎట్టి పరిస్థితుల్లో 6కి లేసి 8:30, 9కి రెడీ అయిపోతానండి. న్యూస్ చూస్తాను, ఏదైనా 1-2 సీరియల్స్ చూస్తా ఇంట్లో ఉన్నప్పుడు. సాయంకాలం 5 తర్వాత మాకు చిన్న పార్క్ ఉంది అక్కడ మా కాలనీలో, ఆడపోతాం. మణికొండలో 1 గంట, గంటన్నర అక్కడ స్పెండ్ చేసి మళ్ళీ వచ్చి. అంటే మీ ఏజ్ గ్రూప్ వాళ్ళు వస్తారు? వస్తారు. మీ పరిచయం ఆర్టిస్టులు కూడా 4-5 ఉన్నారు అక్కడ. ఎవరెవరు ఉన్నారు సార్? అక్కడ శ్రీనివాస్ అని ఒక అతను ఉన్నాడు, దక్షిణామూర్తి అని, ఇంకో చలపతి, పిల్లుట్ల శ్రీనివాస్ వస్తారు. ఆడు కూర్చుంటాం కాసేపు. మీ రోజువారీ కబుర్లు, సినిమా కబుర్లు అన్నీ చెప్పుకుంటాం. ఇక సినిమా కబుర్లే, ఆర్టిస్టులను కలిసామంటే సినిమా కబుర్లే. రామారావు గురించో, నాగేశ్వరరావు గురించో, పాత ఆర్టిస్టుల గురించి. మీ అభిమాన నటుడు ఎవరు సార్ మామూలుగా సినిమాల్లోకి నటుడు అంటే? రాకముందు నాకు రామారావు, నాగేశ్వరరావు ఇద్దరు అభిమానమేనండి. సాంఘిక సినిమాలు ఏమో నాగేశ్వరరావు గారి సినిమాలు ఎక్కువ చూసేవాడిని, పౌరాణికాలు రామారావు సినిమాలు చూసేవాడిని. నేను మొట్టమొదట చూసిన సినిమా సీతారామ కళ్యాణం. 1961 జనవరి 6 అనుకుంటా రిలీజ్. అది మా ఊర్లో కొత్త థియేటర్ కడితే ఆ థియేటర్లో వేశారు సంక్రాంతికి ముందు. ఏం థియేటర్ పేరేది సార్? అది రాజ్మహల్. దాంట్లో చూశాను. అప్పుడు 6వ క్లాస్ చదువుతున్నా, 11వ సంవత్సరం. ఎలా ఫీల్ అయ్యారు సార్ ఫస్ట్ సినిమా చూసినప్పుడు? బాగా ఎంజాయ్ చేసాం, హ్యాపీగా ఫీల్ అయ్యాం. రామారావు అని ఒక దేవుళ్ళలాగా అనుకున్నాం. అంటే నా రామారావు గారిని రాముడు, కృష్ణుడే చెప్తారు అందరూ, కానీ రావణాసురుడి క్యారెక్టరు ఇలా ఉంటుందా అని చూపించింది ఆయన. అసలు క్వైట్ డిఫరెంట్ కదా. రాముడికి, రావణాసురుడికి క్వైట్ డిఫరెంట్ కదా. కృష్ణుడికి, దుర్యోధనుడికి క్వైట్ డిఫరెంట్ కదా క్యారెక్టర్స్. ఆ రావణాసురుడి క్యారెక్టర్ అంత అద్భుతంగా అసలు మలిచాడు ఆయన. రావణాసురుడు అంటే మనకు విలన్ మామూలుగా అయితే, విలన్ కాబట్టి ప్రతి ఒక్కరు రాముడిని గురించి చెప్తారు కానీ రావణాసురుడి గురించి చెప్పరు. కానీ రాముడి కంటే గొప్పవాడు రావణాసురుడు అనేది ఆయన భావం. ఆయన భావం కూడా అదేనంట, శివభక్తుడు ఆయన. అందుకని రామారావు గారికి కూడా ఆ క్యారెక్టర్ అంటే అంత ఇంట్రెస్ట్ అంట. ఎందుకంటే ఒక సీతను తీసుకెళ్ళి వాడు ఏమైనా బలవంతం చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు కదా, కానీ కొన్ని మోరల్స్ పాటించాడు. ఏమి గీత దాటలే, తీసుకెళ్ళాడు కానీ అటువంటి క్యారెక్టర్. దాని వెనక చాలా పురాణ కథలు చాలా ఉన్నాయి, కానీ అతని నీతి మాత్రం చాలా గొప్పది. అవును. నీకు ఆ రావణాసురుడు ఆమెను బలాత్కరించలేదు, అవకాశం ఉన్నా కూడా ఏం చేయలేదు, కానీ రాముడు మాత్రము ఆమెను అనుమానించి అగ్నిప్రవేశం చేయించాడు. మరి ఎవరు గొప్ప? రావణాసురుడే గొప్ప కదా. అంటే దాన్ని బట్టి ప్రజాభిప్రాయం మేరకు ఆయన అనుమానించినా కూడా అది కరెక్ట్ కాదనుకో. కరెక్ట్ కాదు సార్. అది నువ్వు దైవాంశ సంబుద్ధుడివి, ఆమెను అట్లా చేయడం తప్పు కదా. కానీ
రావణాసురుడు అదే విషయాన్ని ఎన్టీఆర్ ఎలివేట్ చేశాడు. ఎలివేట్ చేశాడు. అరే ఈయన కూడా గొప్పవాడే, మీరు మొదట అంటే అంటే ఎవరన్నా చెప్తే వింటాం పెద్దవాళ్ళు, ఆ క్యారెక్టరు ఎస్వి రంగారావుకి అనుకున్నారట ఇది రావణాసురుడు. తర్వాత ఆలోచించి ఆయన కాదు నేనే చేయాలి ఇది, ఈ రావణాసురుడు క్యారెక్టర్ని ఎలివేట్ చేయాలని ఆయనే చేశాడు సీతారామ కళ్యాణం. చాలా గొప్పవాడేందండి, మహానుభావుడు, యుగ పురుషుడే ఒక రకంగా ఆయన. అటువంటి మహానుభావుడు పుట్టడు ఇంకా నాకు తెలిసి. ఒక సందర్భం చెప్తా సార్. గతంలో కాట్రగడ్డ మురారి అనే ఒక నిర్మాత ఉండేవాడు, తెలుసుగా మీకు? ఆ పేరు విన్నాను. కాట్రగడ్డ మురారి వాళ్ళ పెద్ద ఫ్యామిలీ. కాట్రగడ్డ చాలా పెద్ద ఫ్యామిలీ, విజయవాడలో వాళ్ళు ఉమ్మడి కుటుంబము. అవును. ఈయన శివరంజని అని సినిమా తీశాడు. తీసినప్పుడు దాసనారాయణరావు డైరెక్టర్. ఆ 100 రోజులు ఆడితే 100 రోజుల పండుగకు ఎన్టీఆర్ని పిలిపిద్దామంటే మురారి కొంచెం పొగరబోతు, ఆయన వద్దు అన్నాడంట. ఏంది ఆయన ఎన్టీఆర్ అంటే ఇది కదా అంటే, ఆయన వస్తే కాళ్ళు మొక్కాలి, నేను మొక్కను కాళ్ళు ఆయన ఆయన వచ్చి కాళ్ళు మొక్కాలి, నాకు కాళ్ళు మొక్కడం ఇష్టం లేదు నిన్ను ఎవడు మొక్కమన్నాడు ఆయన అడుగుతున్నా అని చెప్పినప్పుడు ఆయన ఎన్టీఆర్ వచ్చాడంట. వచ్చి ఆయన స్టేజ్ మీద కూర్చున్నాడు. ఆయన కూర్చున్నాక యువ నిర్మాత కాట్రగడ్డ మురారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నామని పిలిస్తే ఈయన ఈ స్టెప్స్ ఎక్కడమే గుర్తుందంట, పోయి కాళ్ళు మొక్కి పోయి అడుగుతున్నాడంట అనిపిస్తుందండి. అది నాతో చెప్పాడు స్వతహాగా. నేను ఆయన వేరే కోసం పనిచేసినప్పుడు నేను స్టేజ్ ఎక్కడమే గుర్తుందా, పోయి కాళ్ళు మొక్కిపోయి ఆ పక్కన కూర్చున్నాను, అంత ఆకర్షణ శక్తి ఉంది ఆయనకు. అసలు నేనేనా ఇట్లా కాలు మొక్కింది అని అనుకున్నాను, అంత గర్వంగా ఉండేవాడిని. నేను ఆయన దగ్గరగా చూశాను సార్ రామారావు గారిని. నేను ఉద్యోగం చేసేటప్పుడు ఆయన క్యాంప్ వచ్చారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత. ఎక్కడంటే నేను చీరాల దగ్గర జయపంగులూరు అని అక్కడ చేస్తున్నాను, అక్కడికి వచ్చాడు. అప్పుడు ఆయన బాగా దగ్గరగా చూశాను. అసలు ఆజానుబాహుడు, అలా ఫేస్ చూస్తేనే మనకి ఒక రకమైన ఇది వస్తుంది. అవును, రాజసము, ఆ టీవీ అన్నీ. మహారథి గారు చెప్తారు ఆయన స్పందన అంటారే, ఒక రకమైన స్పందన వస్తుంది. అవును, అంటే ఒక ఫేస్ మీద ఇక్కడ 4, ఇక్కడ 4, ఇక్కడ 4 అంట, కరెక్ట్గా మెజర్మెంట్ ఉంటుందంట. అలా మామూలు వ్యక్తులు ఎవరు పుట్టారంట, అంత ఆ ఫేస్లో అంత మెజర్మెంట్ ఉండేది. కరెక్ట్. కాబట్టి ఆయన దైవాంశ సంభూతుడిగా ఇప్పటికి కూడా వేకువజామున 3:30-4 గంటల నుంచి 6 గంటల మధ్యలో ఆయన కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని 6 గంటలకు రెడీ అయిపోయాడు. షూటింగ్ ఉన్నాయి లేకపోయినా అంత క్రమశిక్షణ మెయింటైన్ చేసేవాడంట. అది బ్రహ్మ ముహూర్తం అంట. ఆ టైంలో ఆయన చేశాడు కాబట్టి అంత ఉన్నత స్థాయికి పోయాడు. మొన్న సింగీతం శ్రీనివాసరావు గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు అనమాట. ఆయన సినిమాది భైరవ ద్వీపం సినిమా తీసినప్పుడు 9ంటికి ఎందుకు మీరు 11-12ంటికి రండి అని బాలకృష్ణకి చెప్పారు. చెప్తే మళ్ళీ రోజు 9ంటికి వచ్చాడంట ఆయన బాలకృష్ణ. మీకు ఎప్పుడు ముందుగా వచ్చారంటే మీది కాదు, ఆడ మా నాన్నగారు అడిగాడు, నువ్వు 9ంటికి షూటింగ్లో ఉండాలి, నీకు ఎప్పుడన్నా వేషం రాని ఎప్పుడన్నా చేసుకో అని పంపించాడు. చాలా గొప్ప విషయం సార్. టైం సెన్స్ చాలా బాగా పాటించేవాడు అంట ఆయన. సార్ మీరు అంటే ఆడిషన్స్కి వెళ్తుంటారా లేకుంటే మీకు? మొదట్లో వెళ్ళేవాడిని సార్, మొదట్లో వెళ్ళేవాడిని, ఇప్పుడు వెళ్ళలేదు. ఇప్పుడు ఏదైనా మనకు సూటబుల్ క్యారెక్టర్ ఉందంటే వాళ్ళే ఫోన్ చేస్తారు. సార్ మీలాగా ఈ సినిమా ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్? అంటే కుర్రోళ్ళకా పెద్దోళ్ళకా ఎవరైనా కూడా ఇప్పుడు ఏంటంటే మీలాగా రిటైర్డ్ అయిన వాళ్ళందరూ వస్తున్నారు సినిమా ఇండస్ట్రీకి. ఉద్యోగాలు చేసుకొని అంతా రిలాక్స్ అయిపోయిన తర్వాత పిల్లలు సెటిల్ అయినాక. నేను మొదట వచ్చేటప్పుడు నన్ను ఈ వయసులో ఈయన వచ్చాడే అనుకుంటారేమో అనుకుంటా వచ్చాను నేను కూడా. నేను వచ్చి కొన్ని రోజులు చేసిన తర్వాత కొంతమందితో పరిచయాలు అయిన తర్వాత నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు, వయసు అయిన వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. అప్పుడు నేను కూడా మనం వాళ్ళతో పాటు అనుకుని ఫీల్ అవ్వలేదు. దీంట్లో కొంచెం రికగ్నైజ్ అయితే మంచి ఫీల్డే, మంచి పరిశ్రమే. ఇంకోటి ఏంటంటే నీకు దీంట్లో 10 మందికి తెలిసినంతగా దేంట్లోనూ తెలియదు. రాజకీయ రంగంలో కూడా తెలుస్తారు, కానీ 5 సంవత్సరాలకు ఒకసారి ఆయన గెలిస్తేనే కంటిన్యూగా ఉంటాడు. గెలవకపోతే మళ్ళీ మాజీ ఎమ్మెల్యేనే కదా. దీనిలో అలా కాదుగా, చేసుకుంటా పోతా ఉంటే కంటిన్యూగా ఆఫ్టర్ డెత్
మనం లేనప్పుడు కూడా మనం గుర్తుంటాం. సజీవంగా ఉంటాం. ఇప్పుడు నాగేశ్వరరావు గురించి రామారావు గారి నుంచి చెప్పుకున్నాం కదా మనం, ఉమ్. వాళ్ళు లేరు కదా, అంటే సజీవంగా ఉన్నట్టే లెక్క అంతేలేండి. నా ఉద్దేశం. ఉమ్. నాగేశ్వరరావు గారి ఇద్దరు మిత్రుల సినిమా చూశాను. ఉమ్. ఆ సినిమా నాకు ఇన్స్పిరేషన్. ఉమ్. మొట్టమొదట ద్విపాత్రాభినయం సినిమా అది ఉమ్. నాగేశ్వరరావు గారిది. ఉమ్. బాగా నచ్చేది నాకు. ధన్యవాదాలు సార్. మేము పిలవగానే ఈ 75 వయసులో మేము పిలవగానే వచ్చి మీ అమూల్యమైన జీవిత రహస్యాలు అవన్నీ Thank you, sir. Thank you. జీవిత ప్రయాణం అంత పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.